వారసత్వానికి చంద్రబాబు నాయుడు పాతరేశాడు. తెలుగుదేశం పార్టీ జెండా లెగిసినప్పటి నుంచి 1983 నుంచి కొన్ని ఫ్యామిలీలు తెలుగుదేశం పార్టీలో గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఆ జిల్లాలు ఆక్రమించి పడేసినాయి. వాళ్ళందరికీ మంగళం పాడాడు. తెలుగుదేశం పార్టీ అనగానే ఒక్క జిల్లాలో ఒక్క ఫ్యామిలీ ఉండేది. కర్నూలు అనగానే కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ, బోమా ఫ్యామిలీ. ఆ రెండు కుటుంబాల్లో ఒక్క మంత్రి పదవి కూడా లేకుండా చేశాడు. మైనార్టీలకు ఇచ్చాడు. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా మైనార్టీలు ఉన్నారు. అక్కడ మైనార్టీ మంత్రి ఉండడం కూడా చాలా అవసరం. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా మైనార్టీస్ అక్కడ ఎక్కువ ఉన్నారు, ముస్లిమ్స్. ఇక అనకాపల్లి జిల్లా, గతంలో విశాఖపట్నం జిల్లా, అయ్యన్న పాత్రుడు ఫ్యామిలీ. చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికైతే పక్కన పెట్టాడు. భవిష్యత్తులో స్పీకర్ పోస్ట్ ఇస్తే ఇవ్వచ్చు, మంత్రివర్గం నుంచి మాత్రం దూరంగా పెట్టాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు అనేక సార్లు గెలిచాడు, 7 సార్లు. తాజాగా కూడా నర్సీపట్నం నుంచి గెలిచారు. అందరూ మంత్రి అవుతాడు అని పేరు లేదంటే అని అనుకుంటున్నారు. పదవి అయితే వచ్చింది కానీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఇక తూగో నుంచి, రాజమండ్రి రూరల్ నుంచి గెలిచిన బొత్స సోదరికి మంత్రి పదవి వచ్చిందని అందరూ ఆశించారు. ఇక ఆయనకైతే 76 సంవత్సరాలు వచ్చాయి, ఇదే నా చివరిసారి అన్నాడు. 7 సార్లు గెలిచాడు. ఎన్టీఆర్ సమయంలో ఒకసారి మంత్రి చేశాడు, ఇంక అంతే సంగతులు. ఆయనకి ఏదైనా ప్రొటెం స్పీకర్ మాత్రం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఉన్న సభలో ఆయన సీనియర్ కాబట్టి. ఇక గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాద్ లేరు, ఆయన కుమారుడు. కనీసం ఎక్కడ టికెట్ కూడా దక్కలేదు. ఆ కుటుంబం కూడా రాజకీయాలకి దూరం అయిపోయింది. నెల్లూరు పేరు చెప్పగానే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తొస్తాడు. 7 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచాడు. ఆయన మనం తప్పట్టడానికి లేదు, పోరాటం చేస్తూ ఉన్నాడు పార్టీ తరఫున. ఆ నియోజకవర్గం అలాంటిది. భయంకరమైన గాలి వీచినప్పుడు మాత్రమే అక్కడ గెలుస్తూ ఉంటారు. అలాంటి నియోజకవర్గం. 2 మండలాల్లో అయితే తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఎగరనేరు. ఆయన గెలిచాడు. మంత్రి పదవి దక్కలేదు కానీ ఆయనకి ఏదైనా కీలక పదవి అప్పచెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక యువతకి పెద్దపీట వేశారు గొట్టిపాటి రవికుమార్. అనేక అరాచకాల మీద పోరాడాడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన ఆర్థిక మూలాలను పూర్తిగా పెకలించి వేసింది వైసీపీ. ఆయనకున్న గ్రానైట్ వ్యాపారాన్ని పూర్తిగా నలిపి పడేశారు. 275 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారు. 300 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను కేవలం 30 కోట్లకు తుక్కు అమ్మాల్సి వచ్చిందని ఆయన వాపోయాడు. అంత డ్యామేజ్ జరిగినా కూడా పార్టీని వీడకుండా నిలబడ్డందుకు ఆయనకి గనుల శాఖ ఇవ్వాలి. ఇక 3 సార్లు కొండపి నుంచి గెలిచిన డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్సీ మాల. 2019లో వైసీపీ వచ్చినప్పటి నుంచి ఆయన వెంటబడుతూనే అన్నారు వైసీపీ నేతలు. 200 కోట్లు ఇస్తాం, 300 కోట్లు ఇస్తామని. కానీ పార్టీని వీడేది లేదు. నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా నాకు టికెట్ ఇచ్చి మరీ గెలిపించాడు చంద్రబాబు నాయుడు 3 సార్లు అని తాజాగా ఫ్రెష్గా చెప్పాడు. 2019లో గెలిచిన తర్వాత కూడా చెప్పాడు, నేను 2 సార్లు ఎమ్మెల్యేని. అప్పటికే 200 కోట్లు ఇస్తామన్నారు, 300 కోట్లు ఇస్తామన్నారు. నేను వెళ్ళను నాయన, నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా కూడా అన్ని ఖర్చులన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టుకొని టికెట్ ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చెప్తే నన్ను పార్టీ మారమంటారా? నేను మారను, నాకు వచ్చిన నష్టమేం లేదు. ఇంకోసారి పోటీ చేస్తా, మా అధినేత టికెట్ ఇస్తాడు, గెలిపించుకుంటాడు, మంత్రిని చేసుకుంటాడు అని నమ్మకంగా చెప్పాడు. మంత్రి అయిపోయాడు. ఇక మరో యువనేత, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత పోరాటాలు చేసింది, ఎన్నో అవమానాలు భరించింది. అనేక వీడియోలు చేసి పేటీఎం అని, 5,000 ట్రాన్స్ఫర్ అని రకరకాలు చేశారు. అవమానాలను భరించినందుకు ఆమెకి మంత్రి పదవి దక్కింది. ఇక నారా లోకేష్ చెప్పే పనే లేదు. ఆయన పాదయాత్రలో అనేక పాఠాలు నేర్చుకున్నారు, ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. పాదయాత్రలో 17 సార్లు దాడులు జరిపి పాదయాత్ర నాపి 18 కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా కూడా వెనక్కు తగ్గలేదు. ఆ పోరాటం నిరుపమానం. ఇక యువనేతలు అనేక మంది, కొండపల్లి శ్రీనివాస్ మొదటిసారి గెలిచిన వెంటనే మంత్రి అయిపోయారు. ఆయన ఐటీ శాఖలో కీలక పదవి లభించే అవకాశం ఉంది. ఐటీ మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విదేశాల నుంచి పెట్టుబడులు ఐటీ కంపెనీలు తీసుకొచ్చే అవకాశాలు ఉంది. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పిహెచ్డి కూడా చేశారట. మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఇక అలాగనే జనసేనలో కూడా అంతా యువనేతలే. యావరేజ్ మంత్రివర్గ వయసు 50 లోపుగా ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు. సీనియర్లు ఆనం, ఫరూక్ లాంటి వారి సలహాల మేరకు కూడా మంత్రి వర్గాల్ని మొత్తం కూర్పు చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ, మళ్ళీ బీసీల్లో కురుబ, యాదవ,
అన్ని గౌడ, అన్ని కులాలు, మత్స్యకార ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా బీసీలకి పెద్దపీట వేసి దాదాపు 12 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇక చిత్తూరు జిల్లాలో అయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కలేదు. అటు యువత, ఇటు కులాన్ని, ప్రాంతాలని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈసారి మంత్రివర్గం చాలా చక్కగా ఉందని కూడా టీడీపీ కార్యకర్తల నాయకులు చెప్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కొంతమంది సీనియర్లు సోమిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, అయ్యన్న పాత్రుడు ఇలాంటి వారు ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం జరిగింది. రాబోయే కొద్ది గంటల్లో ఎవరికి ఏ శాఖ ఇస్తున్నారు అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రివర్గ కూర్పు ఎలా ఉందో కామెంట్ చేయండి.